హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. దానికోసం ముందు మనం లైనింగ్ క్లాత్ అయితే వేసుకొని నెక్ అలాగే షోల్డర్కే మార్క్ చేసుకుంటున్నానండి. అలాగే ఆర్మ్ హోల్ డీప్ వచ్చి 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. టోటల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్ పార్ట్ ఉంటుంది కదండి, దానికైతే 14.5 ఇంచెస్ అయితే నేను మార్క్ చేసుకున్నాను. టోటల్ లూజ్ వచ్చి 11 ఇంచెస్ అయితే తీసుకున్నాను నేను. సో ఇటు స్ట్రైట్ లైన్ అయితే నేను గీసుకున్నాను. అలాగే ఇక్కడ పైన కూడా 11 ఇంచెస్ తీసుకున్నానండి. హ్యాండ్ లూజ్కి వచ్చి 1.5 ఇంచెస్ తీసుకుని ఇలాగా కర్వ్ స్కేల్తో అయితే మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ షోల్డర్ మిడిల్లో అయితే ఒక చిన్న మార్క్ చేసుకోవాలండి. అక్కడ మనం డాట్ పెట్టుకుంటాం కదా, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అయితే పైకి మార్క్ చేసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల కుట్టిన తర్వాత ఫ్రాక్ అనేది కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే సైడ్లో కిందకైతే వచ్చేస్తుందండి, అలా ఉంటే బాగోదు. కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే ఇలా పైకి తీసుకోవాలి. ఇప్పుడైతే కటింగ్ చేసుకుందామండి. ఇది ఈ విధంగా మార్క్ చేసి కట్ చేసుకుంటే అంబ్రెల్లా అయితే చాలా అందంగా ఉంటుందండి. లేకపోతే ఒక సైడ్ కిందకు వచ్చేస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం డాట్ పెట్టుకుంటామండి, ఒక 1/2 ఇంచ్ వరకు. ఇదైతే నేను పైన ఎంత లూజ్ తీసుకున్నానో కింద కూడా అంతే తీసుకున్నాను. కానీ ఇక్కడైతే 15 ఇంచెస్ అయితే ఉందండి నడుము లూజ్ అయితే. నేను దానికి ఒక 1 ఇంచ్ అయితే నేను ఇక్కడ డాట్స్ కోసం పెట్టాను. అలాగే 1.5 ఇంచెస్ వచ్చి లూజ్ ఉంచుకున్నానండి ఖర్చు కోసం. సో ఈ విధంగా కట్ చేసుకున్నాను ఎక్స్ట్రా. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చి 3/4 హ్యాండ్స్ అయితే పెట్టమన్నారండి. దానికోసం నేను 13 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1 ఇంచు 14 వరకు మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి నేను ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకున్నాను. ఇక 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అయినా కానీ నేనైతే హ్యాండ్ ఈ విధంగా చూసుకుంటానండి, ఎందుకంటే ముడతలు అది రాకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఫ్రాక్ కానీ బ్లౌజ్ కానీ ఏదైనా హ్యాండ్స్ ముడతలు రాకుండా ఉండాలని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఆది ప్రకారం అయితే నేను ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటానండి. అప్పుడైతే ప్రాబ్లం లేకుండా నీట్గా వచ్చేస్తుంది. లూజ్ అంతా ఇంకా డైరెక్ట్ ఇట్టు చూసేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను మార్క్ చేసుకున్నాను. ఇక్కడైతే ఒక 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ అయితే గీసుకున్నాము. ఇప్పుడు కర్వ్గా కొంచెం రౌండ్ తీసుకొని కట్ చేసుకోవాలండి. నేను ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టేసుకున్నానండి ఇక్కడే. సో ఇక్కడ రౌండ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చిన్న టాకా పెట్టుకున్నాను. అలాగే ఫ్రంట్ కొంచెం లోత్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి, లేకపోతే లూజ్గా ఉంటుంది కదా. సో నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఒక 1/4 ఇంచు నుంచి 6 ఇంచు వరకు అయితే తీసుకోవచ్చండి. డ్రెస్ కాబట్టి నేనైతే ఎక్కువ తీయలేదు. సో ఇదైతే ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ కోసం కటింగ్ చేసుకుంటున్నాను. శారీ ఇచ్చారండి. శారీ అయితే చాలా బాగుంది, మెత్తగా. ఈ శారీని అయితే వాళ్ళు అంబ్రెల్లా ఫ్రాక్ లాగా అయితే కుట్టమన్నారు, ఎంత పన్నా వస్తే అంత పన్నాగా. సో ఈ విధంగా నేను డిజైన్ చూసుకొని కట్ చేసుకోవాలండి. డిజైన్ అయితే ఒక్కోసారి రివర్స్ అయిపోతుంది. అందుకోసం నేనైతే ఫ్రంట్ పార్ట్ సపరేట్గా బ్యాక్ పార్ట్ సపరేట్గా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఆ విధంగా అయితే డిజైన్ దగ్గర ప్రాబ్లం అవ్వదు. ఒక్కోసారి మర్చిపోయి కట్ చేసేస్తామండి, ఒకేసారి మడత చేసుకుని, అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ క్లాత్ సరిపోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ క్లాత్ ఎక్స్ట్రా ఉంటే ఏమంత ప్రాబ్లం అవ్వదు. సో ఈ విధంగా నీట్గా అయితే కట్ చేసేసుకోవాలండి. కొంచెం 1/4 ఇంచు పాదం ఇంచు అంతా ఖర్చు ఉంచుకున్నా పర్లేదండి మెయిన్ క్లాత్. సో ఇదైతే అంబ్రెల్లా కోసం నేను లైనింగ్ క్లాత్ అయితే మడుస్తున్నాను. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి. నేనైతే 3 మీటర్స్ అయితే క్లాత్ తీసుకున్నానండి, పాలిస్టర్ క్లాత్. కాటన్ అయితే వెయిట్ ఎక్కువ ఉంటుంది, మొయ్యలేరు, కాబట్టి నేను పాలిస్టర్ అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా మడుచుకున్నానండి. 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను.
అలాగే అయితే క్రాస్ మడతేసాను కదా, మొత్తం 8 మడతలు అయితే వచ్చిందండి క్లాత్. ఇప్పుడు మనం నడుము లూజ్ అయితే 16 ఇంచెస్ అయితే ఉంది. 16 ఇంచెస్ ఒకవైపు, టోటల్ అయితే 32 ఉంది. ఈ 32ని 8 పార్ట్స్గా బాగా చేసుకుంటే మనకి కొంచెం ఖర్చుతో పాటు నేను కట్ చేసుకుని ఈ విధంగా ఒక 4.5 5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నానండి. ఎందుకంటే సైడ్ ఖర్చు ఉంటే వాళ్ళు తర్వాత అయితే కుట్లిప్పుకోవడానికి అయితే ఇబ్బందిగా ఉండదు. ఇక్కడ నుంచి ఒక మళ్ళీ కొలుచుకుంటున్నానండి నేను ఖర్చుతో పాటు. కరెక్ట్గా ఒక 5 ఇంచెస్ దగ్గర అయితే నేను పైనుండి 5 ఇంచెస్, అలాగే లూజ్ కూడా ఒక 5 ఇంచెస్ ఉండేలాగైతే నేను మార్క్ చేసుకుని ఈ విధంగా రౌండ్గా అయితే మార్క్ పెట్టుకోవాలి. అలాగే లాంగ్ వచ్చేసి మనకి 27 26 ఉంటే సరిపోతుందండి లాంగ్ అనేది. ఇక్కడ 26 దగ్గర నేనైతే మార్క్ చేసుకున్నాను. అలాగే పైనుంచి అయితే ఎంత ఉందో కొలుచుకుంటే అక్కడ నుంచి అయితే మార్క్ చేసుకుంటూ రౌండ్గా అయితే మనం మార్కింగ్ పెట్టుకుంటూ రావాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. అయితే టేప్ అయితే కదలకూడదు, అటు ఇటు చూసుకుంటూ నీట్గా కటింగ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా అయితే నేనైతే మార్కింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే కటింగ్ చేసేస్తున్నానండి. క్లాత్ అయితే జరిగిపోకుండా చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలండి. ఒకవేళ క్లాత్ జరిగిందంటే మాత్రం హెచ్చు తగ్గులుగా అయితే వచ్చేస్తుంది. అలా రాకుండా నీట్గా ఉండాలంటే క్లాత్ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే జాయింట్ పడిందండి, చిన్న జాయింట్. సో ఈ విధంగా నేనైతే వేసేసుకుని జాయింట్ కోసం కూడా నేను క్లాత్ కట్ చేసేసుకుంటున్నాను. సో పైన కూడా నేను రౌండ్ అయితే తీసేసుకుంటున్నాను నడుముకి. ఇదైతే లైనింగ్ క్లాత్ అయితే కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నేను 4 ఫోల్డింగ్స్ లాగా తీసుకుంటున్నాను. 4 ఫోల్డింగ్స్ వేస్తే 8 ఫోల్డింగ్స్ అవుతుందండి మొత్తం క్రాస్కి వేసినప్పుడు. చూస్తున్నారు కదా, ఇందాకట్లానే 8 మడతలు అయితే వచ్చింది. ఈ విధంగా మనం కావాలంటే ఫుల్ ఫ్రాక్ అయితే తీసేసుకోవచ్చు, కానీ వాళ్ళు 3/4 లానే కావాలి, టాప్ లానే కావాలని చెప్పారు. కాబట్టి నేనైతే ఎక్స్ట్రా క్లాత్ అయితే ముందుగా తీసేసుకోవచ్చు, లేదంటే మనం పర్లేదు అన్న మనం అయితే కట్ చేసుకోవచ్చండి. నేను ఇందాకట్లానే ఇక్కడ 8 ఫోల్డింగ్స్ వచ్చినాయి కాబట్టి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అలాగే 5 లూజ్ వచ్చేలాగైతే కటింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే జాయింట్లు కూడా ఉంటాయి కదండి, 2 జాయింట్లు పడతాయి. అక్కడ హాఫ్ ఇంచ్ అయితే కుట్టుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. సో టోటల్ వచ్చి లాంగ్ వాళ్ళు 28 ఇంచెస్ అయితే ఉంది ఫ్రాకు. సో 28 + 5 వచ్చి 33 ఉంది. అక్కడ 33 దగ్గర పైనుంచి కింద వరకు అయితే రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా టేప్ అనేది కదలకూడదండి, ముందుగా చెప్పాను కదా. అలాగే శారీ కూడా కదిలిపోకూడదు, అటు ఇటు సాగిపోతుంది, సిల్క్ క్లాత్ కదా, అందువల్ల జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. లేదంటే హెచ్చు తగ్గులుగా వచ్చేసిందంటే అసహ్యంగా ఉంటుందండి కుట్టిన తర్వాత. అలా రాకుండా నీట్గా అసలు క్లాత్ జరగకుండా కటింగ్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి ఏమైనా జరిగిందేమో అని క్లాత్ చెక్ చేసుకున్నాను, కానీ ఏం లేదు, బాగానే వచ్చిందండి. సో ఈ విధంగా అంబ్రెల్లా 360 డిగ్రీస్ అయితే వస్తుందండి. అంత పన్నా పెట్టేశాను, ఎక్కువ పన్నా పెట్టమన్నారు వాళ్ళు. సో ఈ విధంగా అంబ్రెల్లా ఫ్రాకు మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తానండి. ఈ విధంగా టోటల్ లైనింగ్ అండ్ మెయిన్ పార్ట్ అయితే మొత్తం అంతా కటింగ్ చేసేసాను. హ్యాండ్స్ కూడా కటింగ్ చేసేసాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.